హాయ్ గాయ్స్, ఇవాళ మార్నింగ్ 4:30కి లేచేసా. ఎందుకంటే ఇవాళ మేము శ్రీశైలం వెళ్తున్నాం కాబట్టి. అత్తమ్మ కూడా మార్నింగ్ లేచి మంచిగా పూజ కంప్లీట్ చేసేసారు. ఆ లోపల నేను కూడా రెడీ అయిపోయా. చాలా సింపుల్గా రెడీ అయ్యా. మళ్ళీ ఎలాగో ఆ మేకప్ పోతుంది కాబట్టి జర్నీలో. సో ఇదే నా అవుట్ఫిట్. 4:30కి లేచాం కానీ స్టార్ట్ అయ్యేసరికి 7 అయ్యింది. నేను జర్నీలో మంచి స్లీప్ వేసా, ఎందుకంటే నాకు స్లీప్ అంటే చాలా ఇష్టం కాబట్టి. అప్పటికి ఫుల్ ఆకలి అవుతుండే. ఏముంది ఇక మా అత్తమ్మ ప్యాక్ చేసిన ఇడ్లీలు తిని టీ తాగి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేశాం. అలా శ్రీశైలం రీచ్ అయిపోయాం. మా తమ్ముడు పార్కింగ్ ప్లేస్ చూసుకునే లోపల నేను కూడా మంచిగా రెడీ అయిపోయా. ఏ పుణ్యక్షేత్రాలైనా ఈ నామాలు మాత్రం నాకు పక్కా కావాలి. మేమేమో క్యాష్ తెచ్చుకోలే, తనకేమో క్యాషే కావాలన్నది. ఇంకా ఏం చేస్తాం, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఎట్లా అట్లా క్యాష్ అరేంజ్ చేసి ఇచ్చి మరీ నామాలు పెట్టించుకున్నాం. అంతలోపు మా తమ్ముడు ఒక లుక్ ఇచ్చాడు. అసలుకి అవసరమా, ఇవన్నీ అవసరమా నీకు అంటున్నా అన్నట్టు లుక్ ఇచ్చాడు. వాళ్ళు ఏమనుకుంటే మనకేముందిలే అని చెప్పేసి నామాలు పెట్టుకొని మంచిగా దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనం అయ్యేసరికి 2 hours అయింది. అంటే ఆల్మోస్ట్ 3కి అలా లంచ్ చేశాక మళ్ళీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. అక్కడ సైట్ సీయింగ్ కానీ వేరే ఏ టెంపుల్స్కి వెళ్ళలేదు శ్రీశైలంలో. బికాజ్ మళ్ళీ శ్రీశైలంలోనే స్ట్రక్ అయిపోతాము, నైట్ అయిపోతుంది. మేము యాక్చువల్గా 1 డేనే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అంటే ఉమామహేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం చేసుకున్నాం. టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉండే, ఎక్కువ ఏం జనాలు లేరు. మేము వెళ్ళేసరికి మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు. సో మా దర్శనం కూడా అయిపోయింది. దర్శనం అవ్వగానే గుడి క్లోజ్ చేసేసారు. అమ్మ, మేము చాలా లక్కీ అనుకున్నాం దర్శనం అయింది కాబట్టి. తొందరగా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంకేముంది, మళ్ళీ నేను స్లీప్ వేసా కార్లో. సాగుతుంది మీకు అలా. సో అలా. బట్ ఇంటికి వెళ్ళే కన్నా ముందు మధ్యలో మైసిగండి టెంపుల్ ఉండే, అది ఎప్పటి నుంచో చూడాలనుకున్నా. సో ఈసారి నాకు మంచి దర్శనం అయింది. అమ్మవారి టెంపుల్ అయితే క్లోజే ఉండే కానీ మాకు అమ్మవారు మాత్రం కనిపించారు. దర్శనం అయింది. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇక ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పడుకోవడమే. బాయ్ బాయ్.